సో అందుకని ఈ ఇష్యూ ఒక టేకప్ చేయడం నీళ్ల విషయంలో. రెండవది మీకు మేజర్గా ఇంకో ఇష్యూ టేకప్ చేసింది ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ గురించి ఎక్కువ మాట్లాడారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అంటే రేవంత్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ దాన్ని అక్కడ పెంచుకోవాలని చూస్తున్నారు అని, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శించారు. దీని అర్థం ఏంటంటే ఆ ఫ్యూచర్ సిటీలో ఎవరు పెట్టుబడులు పెట్టకండి, మేము వస్తే గనక ఆ ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు మేము ఉండనివ్వమని ఇండైరెక్ట్గా మెసేజ్ పంపించాం. ఇది ఎట్లా అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు ఆయన సహచరులు ఆయన పార్టీకి వాళ్ళు ఎక్కువ ల్యాండ్స్ కొన్నారు, అక్కడ కనుక అమరావతిలో రాజధాని ఏర్పాటైతే టీడీపీ ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతుందని జగన్ వచ్చి అమరావతి రాజధానిని డిస్టర్బ్ చేసేసాడు. అక్కడ ల్యాండ్ వాల్యూస్ ఇప్పటికి కూడా అప్పుడు 2014 ఎంత ఉన్నా ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆ స్థాయికి చేరుకోలేదు 10 సంవత్సరాల తర్వాత 3 రాజధానులు అనడం ద్వారా. సో ఇక్కడ కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి, అక్కడ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ. ఫార్మా సిటీ దగ్గర ఎవరు ల్యాండ్స్ కొనరు. వేరే ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, మీకు ఎయిర్పోర్టు లేకపోతే ఇంకేదన్నా ఐటీ ఇండస్ట్రీ అంటే అక్కడ అందరూ చుట్టుపక్కల ల్యాండ్స్ కొంటారు. ఫార్మా అనేసరికి ల్యాండ్స్ ఎవరు కొనరు. 20,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. సో ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ ఎవరు ఎందుకు కొనరు అంటే ఫార్మా అంటే పొల్యూషన్ కదా, అక్కడ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతాయి. ఇప్పుడు పటాన్ చెరువు తర్వాత ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా. అదే మీకు జవహర్ నగర్ డంప్ యార్డు, ఇక్కడ ఎవరు కూడా ల్యాండ్స్ కొనరు. సో ఫార్మా అటువంటి ఇండస్ట్రీ. కానీ రేవంత్ రెడ్డి రాగానే ఫార్మా సిటీ రద్దు అని మొదట ప్రకటించారు. ఆ తర్వాత ఫార్మా సిటీ ఉంటుంది కానీ కొన్ని ఎకరాలే, మిగతావన్నీ కూడా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అన్నారు. ఫోర్త్ సిటీ బదులు ఇది 4 బ్రదర్స్ సిటీ, రేవంత్ రెడ్డి బ్రదర్ సిటీ అని బీఆర్ఎస్ ఆరోపించింది. వాళ్ళ ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ ఆరోపణ ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు అక్కడ చాలా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఒక 1000-1500 ఎకరాల వరకు 2000 ఎకరాల వరకు భూములు కొనుగోలు చేశారు. ఎవరు ఊహించని విధంగా అక్కడ కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు ఆ నెక్స్ట్ 2028 ఎలక్షన్స్ కల్లా ఫైనాన్షియల్ గా అక్కడ ల్యాండ్ వాల్యూస్ అమాంతం పెరుగుతాయి. ఒక 10 times 20 times పెరిగాయి అనుకోండి. మొన్నటి వరకు అక్కడ భూమి లేదు, బికాస్ ఫార్మా సిటీ కాబట్టి చాలా తక్కువ అడ్డికి పావుషర్కే అమ్ముకున్నారు. వచ్చితే ఫార్మా సిటీ వస్తే ఏం లాభం, ఇక్కడంతా పొల్యూట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఫార్మా సిటీ లేదు అనడం ద్వారా అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగే పరిస్థితి. మొన్న సీఎం కూడా చిట్చాట్లో ఇక ఈస్ట్ వైపు చూస్తే వేరు, ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ అన్నారు. అల్టిమేట్ గా ఇది రియల్ ఎస్టేట్ గేమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గనక లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గనక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతే అది బీఆర్ఎస్ కి ఇబ్బంది. ఇదంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు కరప్షన్ అనేది ఒక విధంగా ఉండేది. ఏంటంటే ఒక సీటుగా అమ్ముకోవడమో, లేకపోతే ప్రభుత్వం పనులు చేసి పెడితే తీసుకోవడమో, లేకపోతే ఇంతకుముందు ట్రాన్స్ఫర్లకు వీటికి చిన్న చిన్న డబ్బులకి కరప్షన్ ఉండేది. ఇప్పుడు కరప్షన్ రూప్ మారిపోయింది. ల్యాండ్, శాండ్, వైను. మైన్స్ గన్ల ద్వారా ఆదాయం, వైన్ లిక్కర్ ద్వారా ఆదాయం, శాండ్ ఇసుక ద్వారా ఆదాయం, ల్యాండ్ ఎక్కడ ప్రాజెక్టులు వస్తే అక్కడ అధికార పార్టీ వాళ్ళ దగ్గర ల్యాండ్స్ కొంటారు. కొనడం ద్వారా వాళ్ళు రేట్లు ఎక్కువ చేసుకోవడం. ట్రిపుల్ వన్ జీవో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట దగ్గర ఎక్కువ అంతస్తుల నిర్మాణం చేయకూడదు. 2-3 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణం చేయకూడదు. 80% ఖాళీ ఉండాలి. ఆ ట్రిపుల్ వన్ జీవోను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేసింది. దానికి ఉన్న ఆరోపణ ఏంటంటే ఆ ట్రిపుల్ వన్ జీవోలో దాదాపు 70-80 వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఖాళీ భూములు. దానిలో మెజారిటీ బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారు. అందుకనే ఆ ట్రిపుల్ వన్ జీవో ఎత్తేశారు. తద్వారా అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ట్రిపుల్ వన్ జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు, ఎత్తేయడాన్ని అట్లే ఉంచాడు. ఎందుకంటే అది ఉంచితే కనుక బీఆర్ఎస్ వాళ్ళకి ప్రయోజనం, వాళ్ళ ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. ల్యాండ్ రేట్స్ పెరిగితే ఎవరికి ప్రయోజనం? అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ఔటర్ రింగ్ రోడ్, రాజశేఖర రెడ్డి సమయంలో అలైన్మెంట్ మార్చడం ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్ అన్ని కూడా పెరిగాయి. దాని ద్వారా లబ్ధి జరిగింది. అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినప్పుడు, లేకపోతే సైబరాబాద్ నిర్మాణం జరిగినప్పుడు టీడీపీ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి లాభం జరిగింది. సో అట్లా సేమ్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఫ్యూచర్ సిటీ పెంచడం ద్వారా ల్యాండ్ వాల్యూస్ పెంచాలనుకోవడం. అది రేవంత్ రెడ్డి ఒక్కడే చేస్తున్నాడా? అంతకుముందు ప్రభుత్వాలు చేయలేదా? అంతకుముందు చంద్రబాబు నాయుడు చేయలేదా? రాజశేఖర రెడ్డి చేయలేదా? కేసీఆర్ చేయలేదా? అంటే చేశారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది? ఆ ఫ్యూచర్ సిటీని దెబ్బ కొట్టాలి, ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయకూడదు, మేము వస్తే దాన్ని చేస్తాం, మేము వస్తే అక్కడ చేస్తాం అన్నది. సో సెకండ్ టాపిక్ ఫైనాన్షియల్ గా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా కాకుండా ఉండడం. ఆయన ఒక మాట అన్నారు కేసీఆర్, ఏంటంటే